హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మొన్న వీడియోలో చూపించాను కదండి, మా గేదె కావలి పిల్లలు పెట్టిందని. కనిపించి కావలి పిల్లలేనమాట అండి పెట్టింది. పుట్టినప్పుడు అయితే 2 పిల్లలు కాబట్టి కొంచెం బలహీనంగా ఉన్నాయండి. ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు, బాగానే ఆడుతున్నాయి. అయితే చాలామంది అన్నారు గేదెల్లో ఇలాగ కావలి పిల్లలు పెట్టడం అనేది చాలా రేర్ అన్నారు. ఏమోండి, అయినా కాకపోయినా సరే మాకైతే మా ఇంట్లో అయితే పుట్టినాయండి అలాగా. నిజంగా వీటిని చూసాక ఎంత సంతోషం అనిపించిందంటే అండి, ఇవి ఆడుతూ ఉంటే ఇంకా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా పాలైతే వాటికి పూర్తిగా వదిలేసామన్నమాట అండి. ఇంకా చూసారు కదండి, తల మీద తెల్లని మచ్చ ఉన్నదేమో ఆడదూడ, పక్కన కనిపించేదేమో పోతుదూడ అనమాట అండి. ఆడదూడ కన్నా పోతుదూడ వెనకాల పుట్టిందండి, ముందు ఆడదూడే పుట్టిందనమాట. ఇదైతే వెనకాలంటే పెద్ద టైం ఏం కాదండి, జస్ట్ ఒక్క నిమిషం లేట్లోనే రెండు పుట్టడం అయితే జరిగింది. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారనమాట చూసి. అలాగా ఆడుతూ తిరుగుతూ ఉంటే మా వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఎందుకంటే మా ఇంట్లో అందరూ జంతు ప్రేమికులేండి, జంతువుల్ని ప్రేమిస్తూ ఉంటారు. అందుకనమాట అండి. చూసారండి ఎలా ఉందో. నిజంగా జంతువుల్లో అందం చూడాలన్నా కూడా మనకి జంతువులను ప్రేమించి మనసు ఉండాలండి మెయిన్. ఇదనే కాదండి, మాకైతే 2 కుక్కలు ఉన్నాయి. ఆ కుక్కలు ఆడుతున్నప్పుడు కూడా నేను చూసి ఇలాగే సంతోషపడిపోతుంటాం. ఇది మా ఇంకో దూడ అనమాట అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.